రాజుగారు మరి దానియేలుని ఏమని పిలుస్తున్నాడో తెలుసా? ఏమంటున్నాడండి? జీవము గల దేవుని సేవకుడైన దానియేలు అంటున్నాడు. ఒక సామాన్యమైన వ్యక్తి పిలవట్లేదు ఇక్కడ. ఒక సామాన్యమైన వ్యక్తి దానియేలుని పిలవట్లేదు. బబులోను దేశానికి రాజు అయినటువంటి దర్యావేషు ద్వారా ఈ మాట పలికిస్తా ఉన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. పిల్లరా గమనించండి, దానియేలు గ్రంథములో మనము ఆలోచన చేసినప్పుడు దానియేలు తన ముగ్గురు స్నేహితులు, వీరు నలుగురు కూడా మరి బానిసలుగా తీసుకురాబడిన వారు. మీరు అందరూ తెలుసు, బానిసలుగా అంటే మొదటి ఆ యొక్క నెబుకద్నెజరు మొదటి దండయాత్రలో యెరూషలేము మీదకి వచ్చినప్పుడు ఈ నలుగురిని, తర్వాత యవనస్తుల్ని, వాళ్ళందరినీ కూడా మొదటి విడతగా వాళ్ళని ఎక్కడ తీసుకెళ్ళాడు? బబులోను దేశానికి తీసుకెళ్ళాడు. అక్కడ బానిసలుగా ఉండటానికి, బానిసలుగా మరి వీళ్ళు జీవించడానికి ఎందుకు దేవుడు అనుమతించాడని మనం ఆలోచన చేసినట్టయితే, వారు చేసినటువంటి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు బట్టి, దేవునికి వ్యతిరేకమైన జీవితాలు బట్టి ఇశ్రాయేలు ప్రజలను, యోధా ప్రజలను దేవుడు బబులోను రాజుకి అప్పగించాడు. ఇదంతా కూడా చరిత్రలో మనం చూడవచ్చు. తర్వాత మనము చూసినట్టయితే రెండవసారి కొంతమందిని తీసుకువెళ్ళాడు. మరలా మూడవసారి కొంతమంది తీసుకెళ్ళి బబులోను నదుల దగ్గర వారిని విడిచిపెట్టారు. మీరు చావంటారని వాళ్ళకి చెప్పేసేసి అక్కడ వారు చాలా కష్టాలు పడినటువంటి పరిస్థితి మనం చూస్తుంటాం. అయితే ఈ యొక్క దానియేలు తన ముగ్గురు స్నేహితులు వారు ఎక్కడికి తీసుకురాబడ్డారంటే రాజుగారి యొక్క ఆస్థానములో వారు ఉండటానికి దేవుడు ఏర్పాటు చేసి, ఎందుకంటే వీరికి కొంచెము జ్ఞానము తెలిసినటువంటి వారు కాబట్టి ఆ యొక్క విషయాలు నేర్చుకోవడానికి, బబులోనులో ఉన్నటువంటి జ్ఞానమో లేకుంటే ఆ యొక్క జ్ఞానమో వీళ్ళు నేర్చుకోవడానికి, జ్ఞానులతో పాటు వీళ్ళకి తర్బీదు ఇవ్వటానికి రాజుగారు అనుమతించారు. అయితే ఈ యొక్క దానియేలు తన ముగ్గురు స్నేహితులు కూడా దేవుని కొరకు వారు జీవించినటువంటి విషయాన్ని మనం చూడవచ్చు. దేవుని కొరకు వారు బ్రతికినట్లుగా మనం చూస్తుంటాం. ఎందుకంటే వారు బానిసలుగా చేయబడేవారు. ఏమంటే బానిసలుగా ఉన్నటువంటి వీళ్ళు దేవుని కొరకు వారు ఏ విధంగా జీవించారో మనము ఆ దానియేలు గ్రంథంలో చూడవచ్చు. మరి ఆ యొక్క నెబుకద్నెజరు రాజు ఒక బొమ్మను నిలబెట్టి దానికి నమస్కారం చేయమని చెప్పినప్పుడు వీళ్ళు ముగ్గురు స్నేహితులు బొమ్మకి నమస్కారం చేయలేదు. అక్కడ నెబుకద్నెజరు కూడా దేవుని యొక్క మహిమను చూశాడు. అక్కడ కూడా వాళ్ళు అంటారు, జీవము గల దేవుని సేవకులారా అని పిలుస్తాడు నెబుకద్నెజరు. దేవుని స్తోత్రం కదండి. జీవము గల దేవుని సేవకులారా మీరు బయటికి రండి అని పిలుస్తుంటాడు. అక్కడ కూడా దేవుని మహిమను వారు మరి వ్యక్తపరిచినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని మహింపరిచినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని నామము గణపరచబడినట్లుగా మనం చూస్తున్నాం పిల్లరా. అలాగే మరి ఇక్కడ కూడా మనం చూసినట్టయితే దానియేలును కూడా ఈ రాజు ఏమని పిలుస్తున్నాడంటే జీవము గల దేవుని సేవకుడైన దానియేలు. మనం అందరం ఎవరో తెలుసా? జీవము గల దేవుని సేవకులం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని సేవకులం, జీవము గల దేవుని సేవకులం. పిల్లరా, సేవకులుగా మన జీవితంలో అనేకమైన కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు. ఎందుకంటే దేవుడు మనల్ని లోకములో ఏర్పాటు చేస్తున్నాడు. ఎందుకంటే అనేక మందిని ప్రభు వైపు తిప్పటానికి. దేవుని స్తోత్రం కదా. అనేక మందిని ప్రభు వైపు తిప్పటానికి దేవుడు మనకి కొన్ని ఇనప రాడ్లు మన చేతిలో పెట్టాడు. ఇనప రాడ్లు అంటే ఎవరో? కఠినమైనటువంటి విశ్వాసుల్ని దేవుడు మన చేతిలో పెట్టాడు. అయితే మనం ఏం చేయాలి? వాటిని సానపెట్టి వాటిని మంచి స్థితిలోనికి మంచి బాణములుగా తయారు చేయవలసినటువంటి ఆవశ్యకత ఎవరి మీద ఉంది తెలుసా? దేవుని సేవకుల మీద. దేవుని స్తోత్రం. పిల్లరా గమనించండి, దేవుని సేవకుడు అంటే పిల్లరా ఆషామాషిగా అనుకోవద్దు. దేవుడు అందరికీ అవకాశం ఇవ్వడు. అర్థమైందండి? దేవుడు అందరికీ అవకాశం ఇవ్వడు. దేవుని మాట ఎవరైతే లోపడతారో, దేవుని పనికి ఎవరైతే ఇష్టపడతారో పిల్లరా వారినే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు.
ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు ఆయన సేవకుల్ని ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నాడంటే, మరి వారు ఆ జాలర్లుగా పని చేస్తున్నారు, చేపలు పట్టుకుంటున్నారు, వారు పని లేనటువంటి పరిస్థితుల్లో లేరు వాళ్ళు. కాబట్టి దేవుడు ఆ యొక్క జాలర్లుగా పనిచేస్తున్నటువంటి చేపలు పట్టుకున్నటువంటి పేతురు, యోహాన్ని, ఆంద్రేని దేవుడు ఏం చేశాడు? తన పని కొరకు పిలిచాడు. ఎక్కడైనా మీరు చూడండి, మరి గిద్యోను 12 అరకలతో ఆయన వ్యవసాయం చేస్తున్నాడు కదండి. ఎలీషా, గిద్యోను, తర్వాత వీళ్ళందరూ కూడా పిల్లరా వారు ఆ విధంగా మరి దేవుని పని లేకుంటే వారు పనిలో నిమగ్నమైనప్పుడు దేవుడు వారిని ఒక పని కొరకు, దేవుని పని కొరకు వారు పిలిచినట్లుగా మనం చూడవచ్చు. కాబట్టి దేవుని సేవకుడుగా ఉన్నటువంటి నీవు, నేను, మనమందరము కూడా ఆయన పనిని ఏ విధంగా చేయాలంటే, ఇక్కడ దానియేలు నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు. దానియేలు ఎలా జీవించాడు అని మనం ఆలోచన చేసినప్పుడు నమ్మకమైనటువంటి వ్యక్తిగా జీవించాడంట. దేవుని స్తోత్రం. సేవకుడిలో దేవుడు చూస్తున్నటువంటి, దేవుడు కనిపెడుతున్నటువంటి, లేకుంటే దేవుడు చూస్తున్నటువంటి విషయం ఏంటంటే నమ్మకత్వం. ఏమండి, ఎవరైతే నమ్మకముగా దేవుని పని చేస్తారో దేవుడు వారిని ఏం చేస్తాడు? దీవిస్తాడు. దేవుని స్తోత్రం. నమ్మకంగా ఉండే వారిని దేవుడు ఎంతగానో ఆశ్రయిస్తాడు. కాబట్టి మన పనిలో దేవుడు మనకు అప్పగించిన పనిని నమ్మకంగా చేసినప్పుడు, నమ్మకంగా దాన్ని నిర్వర్తించినప్పుడు దేవుడు తప్పనిసరిగా మన సేవను దీవిస్తాడు, మన పరిచయను దీవిస్తాడు, మన సంఘాలను దీవిస్తాడు, మన విశ్వాసులను దీవిస్తాడు, మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? దీవించి ఆశ్రయిస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ యొక్క దానియేలు నమ్మకమైనటువంటి జీవితాన్ని జీవించాడు. కాబట్టి దానియేలుని అక్కడ ఏమని పిలుస్తున్నాడు రాజుగారు? జీవము గల దేవుని సేవకుడా అంటున్నాడు. మనమందరం కూడా జీవము గల దేవుని సేవకులం. కాబట్టి మనలో దేవుడు ఏం చూస్తున్నాడో తెలుసా? నమ్మకత్వాన్ని చూస్తున్నాడు. అదే విషయాన్ని దానియేలు గ్రంథంలో మనం చూడవచ్చు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూసినట్టయితే అక్కడ 120 మంది మంత్రులు ఉన్నారు. ఎంతమంది అండి? 120 మంది మంత్రులు ఉన్నారు. ఈ యొక్క 120 మంత్రుల్లో మరి 3 ప్రధానులు ఉన్నారు. ఈ 120 మంది, ఈ క్యాబినెట్లో ఎంతమంది ఉన్నారు? 120 మంది మంత్రులు ఉన్నారు, 3 ప్రధానులు ఉన్నారు. ఈ 3 ప్రధానుల్లో కూడా ముఖ్యమైన వ్యక్తి ఎవరండి? దానియేలే. దేవుని స్తోత్రం. చూడండి, ఆ యొక్క బబులోను దేశములో బానిసగా ఉన్నటువంటి దానియేలుని, తన స్నేహితులను దేవుడు ఒక ఉన్నతమైన స్థితికి తీసుకురావడానికి కారణం ఏంటి తెలుసా? వారి జీవితంలో నమ్మకత్వం. నమ్మకముగా ఎవరైతే పని చేస్తారో పిల్లరా, వారిని ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టడు. వారిని దేవుడు వర్ధిల్ల చేసే దేవుడు. దేవుని స్తోత్రం. కాబట్టి మన సేవలో కానీ, మన వ్యక్తిగత జీవితంలో కానీ దేవుడు చూస్తుంది ఏంటో తెలుసా? నమ్మకత్వం. ఈ నమ్మకత్వం లేకే అనేక మంది జీవితాల్లో మరి దేవుని కార్యాలు చూడలేకపోతున్నారు. దేవునికి కావాల్సింది నామకార్థులు కాదంట. దేవునికి కావాల్సింది ఎవరు? నమ్మకస్తులు. పిల్లరా, మనము పిలిచినటువంటి పిలుపుని బట్టి దేవునికి ఎప్పుడైతే నమ్మకంగా పని చేస్తామో, నమ్మకంగా సేవ చేస్తామో, మనం ఎటువంటి పరిస్థితులు ఉన్నా కానీ, ఎటువంటి పరిస్థితుల్లో మనము జీవిస్తున్నా కానీ ఆ నమ్మకత్వాన్ని మాత్రము విడిచిపెట్టకూడదు అనేటువంటి విషయాన్ని పిల్లరా మరి దేవుని వాక్యంలో మనం చూడవచ్చు. అయితే ఇక్కడ ఏ నేరమైనా కానీ ఏ ఒక్క విషయం కూడా చేయట్లేదంట ఆయన. చూడండి, 6వ అధ్యాయం 4వ వచనం చదవండి. 6వ అధ్యాయం 4వ వచనం. అందుకు ప్రధానులను, అధిపతులను రాజ్య పాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలన ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైన వాళ్ళు ఏం చేయలేకపోయారు? కనుగొనలేకపోయారు. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. పిల్లరా చూడండి, మనల్ని చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు. మనం 2 కళ్ళతోనే చూస్తాం. మన సంఘంలో 100 మంది ఉన్నారంటే మనల్ని ఎన్ని కళ్ళు చూస్తున్నాయి? 200 కళ్ళు చూస్తాం. చూసారా? ఆ 200 కళ్ళుకి కూడా మనం ఎలా కనపడాలి తెలుసా? నమ్మకంగా జీవించేవారు ఉండాలి. ఎందుకంటే మా సేవకుడు చాలా నమ్మకంగా పనిచేస్తాడు. మా సేవకుడు చాలా నమ్మకంగా ఉంటాడు. ప్రతి విషయంలో కూడా నమ్మకంగా జీవిస్తాడు. ఆయన నమ్మకంగా సేవ చేస్తున్నాడని ఆ సేవకుల గురించి మన సంఘము లేకుండా మన విశ్వాసులు సాక్ష్యం ఇచ్చే విధంగా మన జీవితాలు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పిల్లరా గమనించండి, నేను 1997 సంవత్సరంలో హైదరాబాదులో భారత బైబిల్ కళాశాలలో నేను ట్రైనింగ్ తీసుకున్నాను. 1997 సంవత్సరంలో ఇంచుమించుగా మరి 30 సంవత్సరాలు దేవుని యొక్క పరిచయంలో కొనసాగడానికి దేవుడు కృప దయచేశాడు. అనేకమైన చోట్లకు వెళ్ళి అనేక మందిని తరబేదిచ్చి దేవుని సేవకులుగా చేసి, లేకుంటే వారి సంఘాలు బలపరిచి, శిష్యులు తయారు చేసి, సంఘాలు స్థాపించి, పిల్లరా అనేక మందికి దేవుని యొక్క సువార్తను అందించడానికి దేవుడు కృప దయచేశాడు. ఇంచుమించుగా 30 సంవత్సరాలు దేవుని పరిచయంలో ముందుకు సాగటానికి దేవుడు కృప దయచేశాడని నేను దేవుని స్తుతిస్తా ఉన్నాను. దేవుని స్తోత్రం. పిల్లరా గమనించండి, చాలామంది ఈనాడు మరి 1 సంవత్సరము 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వారు పనిచేసిన తర్వాత వెంటనే వారి జీవితంలోకి ఏమొస్తుందో తెలుసా? గర్వం అనేది వచ్చేస్తుంటుంది, లేకుంటే అహంభావం అని వచ్చేస్తుంది. నేను పెద్దవాడిని కదా, లేకుంటే నేను సీనియర్ని కదా, లేకుంటే నా కింద వీళ్ళు ఉండాలి అన్నటువంటి ఆలోచన వచ్చేస్తుంటుంది. కానీ పిల్లరా మరి మనము దేవుల్లో సీనియర్లు జూనియర్లు ఏ ఉండరు. అదేనండి, దేవుడు అవి చూడడు. నువ్వు సీనియర్వా నువ్వు జూనియర్వా అని చూడడు. నీలో దేవుడు ఏం చూస్తాడు? నమ్మకత్వాన్ని చూస్తాడు. నాకు ఒక సంఘం తెలుసు, ఆయన మరి చాలా కాలము సేవలో ఉన్నాడు. కానీ ఆ సంఘస్థులు తెలుసో లేదో తెలియదు, కానీ ఆయన ఇద్దరిని మెయింటైన్ చేస్తున్నాడు. ఎంతమంది అండి? ఇద్దరిని మెయింటైన్ చేస్తున్నాడు. ఆ సంఘము మరి ఆ సంఘస్థులు తెలుసో లేదో తెలియదు, కానీ తర్వాత వాళ్ళకి ఈ విషయం తెలిసి చాలా గొడవలు వచ్చినాయి సంఘంలో. ఆయన తీసేసారు. ఆ పాస్టర్ గారిని తీసేసి వేరే పాస్టర్ గారిని పెట్టుకున్నారు. పిల్లరా గమనించండి, ఈనాడు సేవకులు కూడా ఎటువంటి పరిస్థితులు ఉన్నారంటే రహస్యమైన జీవితాలు జీవిస్తున్నారు, రహస్యమైనటువంటి కార్యాలు చేస్తున్నారు, రహస్యమైన పనులు చేస్తున్నారు. అంటే ఇవి సంఘస్థులు తెలియకపోవచ్చు, ఏమండి, లేకుంటే నీ కుటుంబంలో నీ భార్యకు తెలియకపోవచ్చు, లేకుంటే నీ బిడ్డలకు తెలియకపోవచ్చు. నీవు నేను చేసినటువంటి ఆ పని ఎవరు చూస్తున్నారు తెలుసా? దేవుడు చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు చూస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎంతో మంది ఆ విధంగా చలామణి అవుతున్నారు. సమాజంలో ఇద్దరిద్దరిని పెట్టుకుని కూడా వారు ఏమవుతున్నారు? చలామణి అవుతున్నారు. వాళ్ళు చక్కగానే సేవ చేస్తున్నాను అనుకుంటున్నారు, కానీ అది దేవునికి ఇష్టమైన సేవని వారు ఎప్పుడు కూడా అనుకోవట్లేదు. అది దేవునికి ఇష్టమైన సేవ కాదు. పిల్లరా గమనించండి, దేవుడు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి మీ మధ్యన ఈ విషయాలు చెప్తున్నాను. ఎందుకంటే మనము ఎక్కడున్నా కానీ, ఏ స్థలం ఉన్నా కానీ, దేవుడు మనకి చిన్న పరిచర్య అప్పగించినా కానీ ఆ చిన్న పరిచర్యలో కూడా ఎలా ఉండాలి తెలుసా? నమ్మకంగా జీవించాలి. నమ్మకంగా జీవించినప్పుడు దేవుడు అంచెలంచెలుగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. దేవుడు చూసేది అదే అండి. నేను ఎప్పుడు కూడా అదే గమనిస్తుంటాను. నేను ఎప్పుడు కూడా అదే చూస్తుంటాను. దేవుడు నమ్మకత్వాన్ని చూస్తుంటాడు. ఎందుకంటే ఒకవేళ మనల్ని ఎవరు గమనించకపోవచ్చు, దేవుడు గమనిస్తున్నాడు. ఎందుకంటే ఆయన సన్నిధిలో మనం నమ్మకంగా జీవించినప్పుడు దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. చూడండి, దానియేలు జీవితంలో ఏ నేరమైనను ఏ తప్పైనను వారు ఏం చేయలేకపోయారు? కనుగొనలేకపోయారండి. సంఘస్థులు కూడా మనల్ని అనేక విధాలుగా టెస్ట్ చేస్తుంటారు, పరీక్షలు చేస్తుంటారు. కానీ పిల్లరా, వారి దృష్టికి మనం ఏ నేరమైన తప్పైనను చేసినటువంటి వారుగా ఉండకూడదని దేవుని యొక్క వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నారు. దేవుని స్తోత్రం. నమ్మకస్తుడు కాబట్టి వారు చేసిన పనులన్నీ కూడా వీళ్ళు అన్యాయం చేస్తున్నారు. అంటే మిగతా ప్రధానులు
తర్వాత ఆ యొక్క మంత్రులు వీళ్ళందరూ కూడా రాజుగారికి నష్టం కలిగించే విషయాలు చేయకుండా ఈ దానియేలు అడ్డుకుంటున్నాడు. ఇలా కాదనుకుని వాళ్ళు ఏం చేశారంటే ఒక ప్లాన్ చేశారు. మనందరూ తెలుసు, ఒక నెల రోజుల వరకు రాజుగారికి తప్ప ఏ వ్యక్తి కూడా ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు. ఒకవేళ చేస్తే అతన్ని తీసుకువెళ్ళి ఎక్కడ వేయాలి? సింహాల గుహ. బోను కాదు, ఏంటది? గుహ. బోన్ అంటే ఒకటే ఉంటుంది, గుహ అంటే ఎన్ని ఉంటాయి? చాలా ఉంటాయి, చాలా సింహాలు. ఇటువరకు దినాల్లో ఆ విధంగా ఎవరైనా తప్పు చేస్తే తీసుకెళ్లి సింహాల గుహలో వేసేసేవాడు. రోమా ప్రభుత్వ కాలంలో కూడా అటువంటి శిక్షలు జరిగినాయి. అయితే ఈ దానియేలు దేవుని విషయంలో తప్ప ఈయనకు మంచి అలవాటు ఉంది. మంచి అలవాటు ఏంటంటే రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసుకుంటాడండి? 3 సార్లు. మనం ఎన్నిసార్లు ప్రార్థన చేసుకోవచ్చు? ఎన్నిసార్లు అయినా ప్రార్థన చేసుకోవచ్చు కదా. 3 సార్లనే కాదు. అయితే ఆయనకున్న పరిస్థితులు బట్టి, ఆయన ప్రధానమంత్రి కదా. ఇప్పుడు మన భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరో? మోడీ కదా. ఇప్పుడు ఆయన ఎంత బిజీగా ఉంటాడు. ఇప్పుడు ప్రధానమంత్రి, బబులోని దేశానికి ఆయన ప్రధానమంత్రి కాబట్టి, 3 ప్రధానులు ఈయన ముఖ్యుడు కాబట్టి, ఆ రాజ్య పరిపాలన విషయంలో అన్నీ కూడా చూసుకోవాలి కాబట్టి ఈయన సమయం ఉండదు. అయినా కానీ దేవునికి ఏమి ఇస్తున్నాడు? సమయం ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. మీరందరూ కూడా ఏ విధంగా దేవునికి సమయం ఇచ్చారో అదే రీతిగా పిల్లరా దేవునికి సమయం ఇస్తా ఉన్నాడు. ఉదయం ప్రార్థన చేసుకుంటున్నాడు, సాయంకాలం ప్రార్థన చేసుకుంటున్నాడు, మధ్యాహ్నం ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా జీవిస్తూ ఉన్నాడంట. అయితే వీళ్ళు అనుకున్నారు, ఇలా కాదు, ఈ దానియేలుని దెబ్బ కొట్టాలంటే ప్రార్థన ద్వారానే, దేవుని విషయం తప్ప మనం ఏ విధంగా దెబ్బ కొట్టలేమని చెప్పి ఆలోచన చేసి ఏం చేశారంటే ఈ యొక్క రాయించి, ఆ పత్రికను రాయించి, లేకుండా ఆ శాసనాన్ని రాయించి ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారి దగ్గర సంతకం చేయించి దాన్ని పత్రిక పనిచేశారు. ఏ విధంగా అంటే ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు, ఒకవేళ చేస్తే వాళ్ళని తీసుకెళ్ళి సింహాల గుహలో వేసేయాలన్నట్టు ఒక శాసనాన్ని రాయించారు. ఇట్టి శాసనము చూడండి, ఆ మాట నాకు చాలా ఇష్టమైన మాట. చూడండి 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగదికి కిటికీలు యెరూషలేము తట్టు తెరబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. పిల్లరా గమనించండి, దానియేలులో ఉన్న 2వ మంచి లక్షణం ఏంటంటే ప్రార్థనాపరుడు. ఎందుకంటే ప్రార్థనాపరుల యొక్క జీవితాలని దేవుడు దీవిస్తాడు. దేవుని స్తోత్రం. ప్రార్థన మన పరిస్థితులు ఏం చేస్తుందండి? మార్చివేస్తుంది కదా. ప్రార్థన మన పరిస్థితులు మార్చివేస్తుంది. ఒకవేళ మన దగ్గర ధనం లేకపోవచ్చు సేవ చేయడానికి సరిగా, లేకుంటే మందిరాలు కట్టడానికి మన దగ్గర ధనం లేకపోవచ్చు, లేకుంటే సరైన సభలు పెట్టడానికి మన దగ్గర ధనం లేకపోవచ్చు. పిల్లరా గమనించండి, మనం ప్రార్థనాపూర్వకంగా ఏ పని చేసినా కానీ దేవుడు దానిలో మనకి ఏమిస్తాడు తెలుసా? సఫలత ఇస్తాడు. ప్రార్థన మర్చిపోకూడదు. యేసు ప్రభువారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ప్రార్థనకి చాలా ప్రాధాన్యత ఇచ్చాడండి. ఎంత ప్రాధాన్యత ఇచ్చాడంటే పెందల కాడనే లేచి, మార్క్సు వార్త 1వ అధ్యాయం 35వ వచనం ఉంటుంది, మీరు చదవనవసరం కానీ, పెందల కాడన లేచి ఆయన ఇంకా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. దేవుని స్తోత్రం. పిల్లరా ప్రార్థన మర్చిపోకూడదు. మన సేవలో మనము జయం చూడాలంటే, మన సేవలో మనం అభివృద్ధి చూడాలంటే, మన సేవలో మనము గొప్ప ఆశీర్వాదాలు మనం చూడాలంటే ప్రార్థనా జీవితాన్ని మాత్రం మర్చిపోకూడదు. ఎప్పుడు కూడా మనం నిత్యము ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో మనం గడిపేవారుగా ఉండాలి. చూడండి, ఈయన ప్రార్థన చేసుకుంటున్నాడు. వీళ్ళకి అవకాశం వచ్చింది. వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళి సమాచారం ఇచ్చేశారు. ఇదిగో రాజుగారు ప్రార్థన చేసుకుంటే, ఏ దేవునికి ప్రార్థన చేసుకుంటే వాళ్ళని తీసుకెళ్ళి సింహాల గుహలో వేయాలని ఒక శాసనం రాయించాం కదా. అయితే ఈ రాజుగారు దానియేలుని చాలా ప్రేమించినటువంటి వ్యక్తి. ఎందుకంటే దానియేలు అంటే చాలా ఇష్టం ఈ రాజుగారికి.
ఈ దానియేలు ఏ విధంగా అయినా కానీ సింహాల గుహలో వేయకూడదని ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ వీళ్ళు ఊరుకోలేదు. ఎందుకు? వాళ్ళు తవ్వుకున్న గోతులో వారే పడిపోవటానికి ఇష్టపడుతున్నారు. చూడండి, చివరికి వాళ్ళ జీవితాలు ఏమైనా మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ దానియేలు తీసుకెళ్ళి సింహాల గుహలో వేయటానికి రాజుగారు ఆజ్ఞాపించారు. కానీ ఆయన మనసు బాగలేదు. రాత్రంతా కూడా నాట్యాలు జరగలేదు, ఏమీ జరగలేదు. ఆయన బాధపడుతున్నాడు. ఆ తర్వాత దుఃఖ స్వరముతో ఉదయాన్నే లేచి, ఏమండి ఆయనకి ఏం పని అండి రాజుగారికి? పోతే పోయిలే, ఆడు బానిస, ఆడితో మనకేంటి అని అనుకోవచ్చు. కానీ రాజుగారు ఏం చేస్తాడంటే ఆ దానియేలు ప్రేమించాడు కాబట్టి, దానియేలు అంటే చాలా ఇష్టము కాబట్టి, దానియేలు ఆ గుహలో ఉన్నాడు, అయ్యో సింహాలు చంపేసి ఉండొచ్చు బహుశా అని ఆయన వచ్చి ఏమంటున్నాడు చూడండి, 19వ వచనంలో, అతనికి నిద్ర పట్టకపోయాను. తెల్లవారుజామున రాజు వేగరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలు పిలిచి, జీవముగల దేవుని సేవకుడు అయిన దానియేలు, నీవు సేవించిన దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అడిగాను. అందుకు లోపల నుంచి రిప్లై వస్తుంది చూడండి. అందుకు దానియేలు అంటున్నాడు, రాజు చిరకాలము జీవించునుగాక అంటున్నాడు. దేవుని స్తోత్రం. గుహలో నుండి కూడా దానియేలుని రాజుని ఏం చేస్తున్నాడు? ఆయన దీవిస్తున్నాడు. రాజుగారి చిరకాలం జీవించినాక అని దీవిస్తున్నాడు. అప్పుడు రాజుగారి సంతోషం వేసింది. దానియేలు బ్రతికి ఉన్నాడు. దానియేలు సింహాల గుహలో కూడా ప్రార్థన చేసుకుంటుంటే సింహాలు కూడా వచ్చి, ఒక కామెంటరీలో నేను చూశాను, సింహాలు కూడా వచ్చి దానియేలుతో పాటు మోకరించినాయి అంట. దేవుని స్తోత్ర, హల్లెలూయా. పిల్లరా గమనించండి, మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు పరిస్థితులు కూడా ఏం చేస్తాడు తెలుసా? మార్చివేస్తాడు. మనం ప్రార్థనాపూర్వకంగా ఉంటే దేవుడు పరిస్థితులు కూడా, సింహాలు లాంటి గడ్డు పరిస్థితులు కూడా దేవుడు మార్చివేసి నీకు అనుకూలపరిచే దేవుడు. చూడండి, దానియేలు నమ్మకస్తుడిగా జీవించాడు. మరి రెండవదిగా దానియేలు ప్రార్థనాపరుడిగా జీవించాడు. దానియేలు భక్తి గలవాడుగా ఉన్నాడు. చూడండి 23వ వచనంలో చూసినట్టయితే, రాజు ఇందుని గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి. భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కూడా కలగలేదు. దానియేలులో క్వాలిటీస్ చాలా ఉన్నాయి, కానీ సమయం లేదు కాబట్టి పిల్లరా మరి ఈ విషయాన్ని మనము కొంచెం ధ్యానం చేద్దాం. ఎందుకంటే దానియేలు దేవుని సన్నిధిలో ఏం కలిగి ఉన్నాడు? భక్తి కలిగి జీవించాడు. భక్తి. మొదటిగా నమ్మకంగా ఉన్నాడు. నమ్మకంగా ఉండే వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. వారి జీవితాలను దేవుడు దీవిస్తాడు. రెండవదిగా ఆయన ప్రార్థనాపరుడిగా జీవించాడు. ప్రార్థనాపరుడిగా ఆయన దానియేలు దేవుని సన్నిధిలో జీవించినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే దినానికి ఎన్నిసార్లు ప్రార్థన చేసుకున్నాడు? 3 సార్లు దేవుని స్తుతించాడు, దేవుని ప్రార్థన చేసుకున్నాడు. అలాగే దావీదులో కూడా మనం చూస్తున్నాం. ఆయన కూడా 3 సార్లు దేవుని సన్నిధిలో ఏం చేసుకున్నాడు? ప్రార్థన చేశాడు కదా. అటువంటి ప్రార్థనాపరుడు దావీదు కూడా. అయితే ఇక్కడ దానియేలు జీవితంలో మనం చూస్తున్నాడు ఆయన ప్రార్థనా జీవితము, ఆయన నమ్మకత్వమైన జీవితము. మూడవదిగా భక్తి గల జీవితం. భక్తిగా చూడండి, మనం దేవుని సన్నిధిలో భక్తిగా జీవించినప్పుడు దేవుడు ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టడు. మన భక్తిని బట్టే మనం ఈ లోకంలో ఏం చేయబడతామో? దీవించబడతాం. భక్తిగా ఉండాలి, భక్తిగా జీవించాలి. దేవుని సన్నిధిలో మనము ఎంత భక్తిగా జీవిస్తామో ఆ భక్తి మన యొక్క జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలకి కారణమవుద్ది. దేవుని స్తోత్రం. కాబట్టి దానియేలు భక్తిగా జీవించాడు కాబట్టి అతనికి ఏ హాని కూడా కలగలేదు. మన సేవా జీవితంలో కూడా ఎటువంటి హాని మన జీవితంలో జరగకుండా ఉండాలంటే, ఎటువంటి పరిస్థితులు పిల్లరా మన జీవితంలో జరగకుండా ఉండాలంటే, మనము దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే భక్తిగా జీవించటమో మనము జీవించాలి. భక్తిగా ఎప్పుడైతే ఉంటామో దేవుడు ఆ భక్తిని బట్టే నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తి పరులు మనం చూడవచ్చు.
వారు దేవుని సందులో భక్తిగా జీవించారు. అబ్రహాము దేవుని సందులో భక్తిగా జీవించాడు. అబ్రహాముని దేవుడు ఏం చేశాడు? విశ్వాసులకు తండ్రిగా చేశాడు కదా. విశ్వాస వీరుడిని మనం చూస్తుంటాం. కాబట్టి పిల్లరా, మనం భక్తిగా ఉండాలి, భక్తిగా జీవించాలి. మన సంఘాల్ని ఎలా నడిపించుకోవాలి తెలుసా? భక్తిగా నడిపించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు బస్సు డ్రైవర్ ఉంటాడు. బస్సు డ్రైవరు సరిగా లేకపోతే బస్సులో ఉన్నటువంటి ప్యాసింజర్స్ ఎలా ఉంటారు? భయపడిపోతారు. ఈయన అటు ఇటు ఇటు అటు నడిపాడు అనుకోండి, ఏమండి, ఇక బస్సులో ఉన్నటువంటి ప్యాసింజర్స్ అందరూ కూడా భయభ్రాంతులు అయిపోతారు. ఒకవేళ బస్సు డ్రైవరే మంచిగా నడుపుతున్నాడు అనుకోండి, బాగా నడుపుతున్నాడు అనుకోండి, చూడండి ఆ యొక్క ప్యాసింజర్స్ కూడా రిలాక్స్గా నిద్రపోతుంటారు. దేవుని స్తోత్రం కదా, రిలాక్స్గా ఉంటారు. అలాగే దేవుడు మనకి ఆ యొక్క బస్సు డ్రైవర్ ఏ విధంగా అయితే ఆ బస్సుని సరిగా నడిపిస్తుంటప్పుడు ఆ బస్సులో ఉన్నటువంటి ఆ యొక్క వారు చక్కగా ఉంటారో, అదే రీతిగా దేవుడు మన సంఘాల్లో కూడా మనము భక్తిగా మన సంఘాలను నడిపించినప్పుడు, భక్తిగా మన విశ్వాసులు మనం నడిపించినప్పుడు వారు కూడా చాలా చక్కగా దేవుల్లో బలపడటానికి అవకాశం. ఎందుకంటే దేవుడు మొదటిగా మనల్ని చూస్తాడు, మన భక్తిని చూస్తాడు, తర్వాత మన యొక్క విశ్వాసాన్ని దేవుడు దీవిస్తాడు. కాబట్టి మనం భక్తిగా ఉంటే మన విశ్వాసులు భక్తిగా ఉంటారు. ఏమండి, మనము జాగ్రత్తగా ఉంటే మన విశ్వాసులు కూడా జాగ్రత్తగా ఉంటారు. ఒకవేళ మనం తాగొచ్చి ప్రసంగం చేసాం అనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు? మా పాస్టర్ గారే తాగుతాడు, మేము తాగిపోతే ఏంటి అని అనుకుంటారు కదా. మా పాస్టర్ గారే సరైన విధానంలో ఉండడు, మా పాస్టర్ గారే 2 ఇళ్ళు, మా పాస్టర్ గారికి 3 ఇళ్ళు, నాకు ఉండకపోతే ఏంటి అని అనుకుంటాడు కదా. కాబట్టి పిల్లరా, గమనించండి, మనం భక్తిగా జీవించాలి. మనం భక్తిగా ఉన్నప్పుడు దానియేలు ఎటువంటి పిలిపించుకున్నాడో, అటువంటి పిలుపు దేవుడు మనల్ని పిలవాలి. దేవుని స్తోత్రం. బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు మనల్ని ఆ పరలోకానికి ఆహ్వానించే విధంగా మన జీవితాలు ఉండాలి. దేవుని పని సరిగా చేయకుండా, దేవుని పనిలో మనము ముందుకు సాగకుండా, మనము సోమరిపోతుల్లాగా మనం ఉంటే దేవుడు అంటాడు, సోమరి అయినా చెడ్డ దాసుడా అని దేవుడు పిలిపించుకునే విధంగా మన జీవితాలు ఉండకూడదు. దేవుడు మనకి అప్పగించిన పనిలో మనము నమ్మకంగా ఉండాలి, ప్రార్థనాపూర్వకంగా ఉండాలి, భక్తిగా జీవించాలి. ఎప్పుడైతే ఆ విధంగా మన జీవితాలు ఉంటాయో, దానియేలుని దేవుడు ఏ విధంగా నమ్మకమైన సేవకుడిగా దీవించాడో ఆ విధంగా దేవుడు మన కుటుంబాల్ని బలపరుస్తాడు, మన సంఘాలు బలపరుస్తాడు. చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. అమెరికా దేశంలో ఒక పెద్ద బిల్డరు, ఆయన బిల్డింగ్లు కట్టడానికి ఆయన కాంట్రాక్ట్ వచ్చింది. ఆయనకి చాలా బిల్డింగ్లు, ఇంచుమించుగా ఒక 1000 బిల్డింగ్లు కట్టాడు. 1000 బిల్డింగ్లు కట్టిన ఆయన దగ్గర ఒక నమ్మకమైన మేస్త్రి గారు ఉండేవారు. ఆ బిల్డర్ ఏం చేసేవాడంటే, పలానా ఏరియాలో ఒక 100 బిల్డింగ్లు కట్టాలి, కాబట్టి నీ పనివారం తీసుకువెళ్ళి అక్కడ ఆ బిల్డింగ్లు కట్టడానికి నీవు సిద్ధపడని చెప్పి ఆయనకి మెటీరియల్ అంత డబ్బులు అన్నీ కూడా ఇచ్చేవాడు, అన్నీ కూడా బాగా కట్టేవాడు. అలాగా ఒక ఇంచుమించుగా 1000 బిల్డింగ్లు కట్టాడు. 1000 బిల్డింగ్ల కంటే